హాయ్ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో కొత్తగా మారినటువంటి 9th క్లాస్ ఇంగ్లీష్ మనకి ఇయర్ వర్క్ బుక్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పేసి ఇందులో ఉన్నటువంటి యూనిట్ నెంబర్ 6 వాటి గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్స్, స్టూడెంట్స్, టీచర్స్కి సంబంధించినటువంటి డే టు డే అన్ని రకాల యాక్టివిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే లెట్స్ బిగ్యాన్ అని చెప్పేసి మనకి ఫోటోగ్రఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా ఆర్ క్రోనలాజికల్లీ గివెన్ బిలో. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మన యొక్క రాష్ట్రపతులు ఎవరైతే ఉన్నారో వారిని క్రోనలాజికల్లీ అంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇప్పటి వరకు కింద ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కెన్ యూ ఐడెంటిఫై దెమ్, వాళ్ళని మీరు ఐడెంటిఫై చేయగలరా అని చెప్పేసి అడుగుతున్నారు. నెక్స్ట్ సెకండ్ వన్, డిస్కస్ ఇన్ పేర్స్ అండ్ రైట్ డౌన్ దేర్ నేమ్స్. సో మీరు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రూపులుగా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇమేజెస్లో వాళ్ళ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి గ్రూప్ డిస్కషన్ ఒకటి పెట్టి నేమ్స్ రాయండి అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ థర్డ్ వన్, వై ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నోన్ యాజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ. రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో ఆయన్ని భారతదేశపు ప్రథమ పౌరుడు అని చెప్పేసి ఎందుకు అంటారు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి మనం ఐడెంటిఫై చేస్తే ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా ఫస్ట్ వన్, మొట్టమొదటి రాష్ట్రపతి వచ్చేసరికి మనకి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. సెకండ్ వన్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. నెక్స్ట్ జాకిర్ హుస్సేన్, వివి గిరి. నెక్స్ట్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, నీలం సంజీవ్ రెడ్డి, జైల్ సింగ్, ఆర్ వెంకటరామన్, డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, డాక్టర్ కేఆర్ నారాయణ్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ప్రతిభాదేవి సింగ్ పాటిల్, ప్రణబ్ ముఖర్జీ. ప్రజెంట్ మన యొక్క భారతదేశ రాష్ట్రపతి వచ్చేసరికి రామ్నాథ్ కోవింద్. సో ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రపతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నేమ్స్ మనం రాయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి రీడింగ్ కాంప్రహెన్షన్. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజెస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో అని చెప్పేసి టెక్స్ట్ 1లో మహాత్మా గాంధీజీ గారి గురించి ఆయన చైల్డ్హుడ్లో ఉన్నటువంటి స్కూల్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. ప్యాసేజ్ యొక్క సమరీ నేను టూకీగా చెప్పేస్తాను. ఆయన చిన్నతనంలో పోర్బందర్, గాంధీజీ గారు జన్మించింది గుజరాత్లో ఉన్నటువంటి పోర్బందర్లో, అక్కడ ఉన్నటువంటి ఒక స్థానికంగా ఉన్నటువంటి ఒక చిన్న స్కూల్లో ఆయన జాయిన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ అట్లాగే ఆయన చిన్నప్పటి నుంచి కూడా తన స్కూల్కు సంబంధించి బెల్ కొట్టంగానే స్కూల్కి వెళ్ళిపోవడము, బెల్ అయిపోగానే ఇంటికి రావటము. నెక్స్ట్ తను తన స్కూల్లో ఉన్నటువంటి క్లాస్మేట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, టీచర్స్ కానీ ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పినటువంటి సందర్భాలు లేవు అనే విషయం కూడా తను చెప్పడం జరిగింది. అట్లాగే తనకి కంపానియన్స్ అంటే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారో అంటే అది కేవలం బుక్స్ మాత్రమే, బుక్స్ తప్ప ఇంకా వేరే ఏవి కూడా తన కంపానియన్స్గా ఫ్రెండ్స్గా ఉండేవి కాదు. బెల్ కొట్టంగానే స్కూల్కి వెళ్ళడము, బెల్ అవ్వగానే ఇంటికి రావటము ఒక డైలీ హ్యాబిట్గా ఆయన కలిగి ఉండేవాళ్ళు. నెక్స్ట్ అట్లాగే అప్పుడు ఆయనకి ఎడ్యుకేషనల్ ఇన్స్పెక్టర్గా వ్యవహరించినటువంటి మిస్టర్ జైల్స్ అనే వ్యక్తి ఒకరోజు వచ్చి వర్డ్స్ యొక్క స్పెల్లింగ్కి సంబంధించి ఒక ఇన్స్పెక్షన్ పెట్టడం జరిగింది, ఒక టెస్ట్ పెట్టడం జరిగింది. దానిలో 5 వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్పెల్లింగ్స్ కరెక్ట్గా రాసి చూపించమని. మహాత్మా గాంధీ గారు కెటిల్ అనే వర్డ్ ఏదైతే ఉందో దాన్ని తప్పుగా రాయడం జరిగిందనమాట. సో తర్వాత ఆయన ఏం చేశారంటే ఎవరెవరైతే తప్పుగా రాశారో వాళ్ళందరూ కూడా పక్కనే ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్లేట్, వాళ్ళ పలక మీద చూసి రాయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక గాంధీ గారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా తప్పుగా రాసిన వాళ్ళందరూ కూడా పక్కన ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్లేట్ల మీద చూసి కాపీ చేసి కరెక్ట్ రాయడం జరిగింది. కానీ గాంధీ గారు మాత్రం తనకి కాపీ చేయడం ఏదైతే ఉందో తనకు అలవాటు లేదు కాబట్టి తాను ఆ పని చేయలేకపోయాడు అనమాట. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు ఎప్పుడూ కూడా అంతకుముందు కూడా కాపీ చేసినటువంటి సందర్భాలు లేవు. సో టీచర్ అలా చెప్పడం ఏదైతే ఉందో అది గాంధీ గారికి టీచర్ మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో ఆ అభిప్రాయం తగ్గిపోవడం అనేది జరగలేదు. ఎందుకు అంటే
చిన్నప్పటి నుంచి కూడా ఆయన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పుల్ని అంత పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఇక్కడ ఈ టీచర్స్‌కి సంబంధించి కూడా ఇట్లాంటి 1, 2 సందర్భాలు ఆయన స్కూల్‌లో ఉన్నప్పుడు బాగా జరుగుతూ ఉండేవి. కాబట్టి ఇలా జరుగుతూ ఉండటం వల్ల కేవలం తన స్కూలుకి సంబంధించినటువంటి పాఠాలు ఏవైతే ఉన్నాయో వాటి మాత్రమే చదువుతూ ఉండేవాడు. ఇవి కాకుండా ఇంకా వేరే బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుక్స్ చదవటం ఇష్టపడేవాడు కాదు. నెక్స్ట్ అట్లాగే ఇలాంటి టీచర్లు ఇచ్చే టాస్క్‌లు ఏవైతే ఉన్నాయో చేయటం కూడా తను ఇష్టపడేవాడు కాదు. ఎందుకు అంటే ఒకవేళ వాళ్ళు చేయకపోతే పక్కన వాళ్ళ దగ్గర కాపీ చేసి ఎదుటి వాళ్ళని మోసం చేయాలనే లక్షణం ఏదైతే ఉందో దాన్ని కూడా ఆయన ఇష్టపడేవాడు కాదు. సో టీచర్స్ ఎవరైనా ఆ బుక్స్‌కి సంబంధించినటువంటి అట్లాంటి టీచర్స్ వర్క్ ఇచ్చినప్పుడు ఆయన వాటి మీద తన మనసు పెట్టకుండానే, మనసు లగ్నం చేయకుండానే కంప్లీట్ చేసేవాడు. సో ఆ విధంగా ఒక లెసన్స్ మాత్రమే ఆయన పూర్తిగా నేర్చుకునేవాడు. అవి కాకుండా ఇంకా వేరే అదనంగా ప్రత్యేకంగా రీడింగ్ చదవటం అంటూ టైం కేటాయించేవాళ్ళు కాదు. కానీ ఒకసారి మాత్రం అనుకోకుండా వాళ్ళ నాన్నగారు కొని తీసుకొచ్చినటువంటి ఒక పుస్తకం వచ్చేసరికి 'శ్రవణ పితృభక్తి నాటక' అనే ఒక పుస్తకం ఏదైతే ఉందో దాన్ని ఆయన చదవటం జరిగింది. దాన్ని కూడా ఎలా చదివారు అంటే ఒక తీవ్రమైనటువంటి ఆసక్తితో చదవటం జరిగింది. అందులో ఉన్నటువంటి ఒక పిక్చర్, ఒక బొమ్మ ఏదైతే ఉందో ఆయన ఆయన మనసుని చాలా బాగా ఆకట్టుకుంది. ఏంటి అంటే అందుట్లో ఉన్నటువంటి శ్రవణ అనే ఒక పిల్లవాడు ఎవరైతే ఉన్నారో అతను తన యొక్క ఇద్దరి పేరెంట్స్‌ని కూడా భుజానికి, కావటికి అటు ఇటు ఒక బుట్టలో పెట్టుకొని తీసుకెళ్తున్నటువంటి దృశ్యం ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ తన యొక్క గుడ్డి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా పిలిగ్రిమేజ్, ఒక తీర్థయాత్రకి అంటే దేవుణ్ణి చూడటానికి వేరే ఊరు తీసుకెళ్ళటము, దానికి సంబంధించినటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో ఆ పుస్తకంలో ఆ ఇమేజ్‌ని ఆయన్ని చాలా బాగా ఆకట్టుకుంది. ఆ 2 కూడా ఆ ఇమేజ్, ఆ పుస్తకం ఏవైతే ఉన్నాయో ఆ 2 కూడా ఆయన మనసులో చెరిగిపోయినటువంటి ముద్ర వేయటం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని మనకి క్వెషన్స్ అడుగుతున్నారు. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ ద బ్రాకెట్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫస్ట్ వన్, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ వాస్ డాష్ స్టూడెంట్. ఆయన స్కూల్లో ఉన్నప్పుడు యావరేజ్ స్టూడెంట్. సో ఆన్సర్ యావరేజ్. యాజ్ ఎ బాయ్ మోహన్ దాస్ యూజ్డ్ టు బి వెరీ డాష్ అండ్ అవాయిడెడ్ ఆల్ కంపెనీ. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఆయన మిగతా వాళ్ళతో అంతగా ఉండేవాడు కాదు. ఎందుకు అంటే వెరీ టిమిడ్, భయపడుతూ ఉండేవారు ఆయన. ఆన్సర్ టిమిడ్. ద టీచర్ ట్రై టు డాష్ హిమ్ విత్ ద పాయింట్ ఆఫ్ హిస్ బూట్. అంటే పక్కన వాళ్ళతో వాళ్ళ దగ్గర వాళ్ళు చూసి నేర్చుకోమని వాళ్ళ దగ్గర నుంచి కాపీ చేయమని చెప్పేసి టీచర్స్ ట్రై టు సజెస్ట్, అతనికి సూచించేవాళ్ళు. సో ఆన్సర్ మనకి ఇక్కడ సజెస్ట్. యంగ్ మోహన్ దాస్ డాష్ ఎనీ రీడింగ్ బియాండ్ హీ స్కూల్ బుక్స్. స్కూల్ బుక్స్ కాకుండా మిగతా వేరే చదవటం ఏదైతుందో దాన్ని మోహన్ దాస్ గారు, గాంధీ గారు డిస్లైక్డ్, ఇష్టపడేవాళ్ళు కాదు. ఆన్సర్ మనకి డిస్లైక్డ్. హీ హీ రీడ్ శ్రావణ పితృభక్తి విత్ గ్రేట్ ఇంట్రెస్ట్. మనం చెప్పుకున్నటువంటి నాన్నగారు తీసుకొచ్చిన పుస్తకాన్ని తీవ్రమైనటువంటి అంటే చాలా ఆసక్తితో ఆయన చదివారు. నెక్స్ట్ నెంబర్ 2 వచ్చేసరికి ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ బ్రీఫ్. క్వశ్చన్ నెంబర్ 1, వేర్ డిడ్ మోహన్ దాస్ కంప్లీట్ హిస్ ప్రైమరీ ఎడ్యుకేషన్. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఆయన యొక్క ప్రాథమిక విద్యను ఎక్కడ కంప్లీట్ చేశారు. మోహన్ దాస్ కంప్లీటెడ్ హిస్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇన్ రాజ్కోట్. హిస్ ఫాదర్ వెంట్ దేర్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ద రాజస్థానీ కోర్ట్. హీ రీడ్ దేర్ ఇన్ ఏ ప్రైమరీ స్కూల్. Question number 2, who were Mohan Das Gandhi's sole companions in his childhood. తన బాల్యంలో ఉన్నప్పుడు తనకి ఫ్రెండ్స్గా ఎవరు ఉండేవాళ్ళు అంటే హిస్ బుక్స్ అండ్ హిస్ లెసన్స్ వర్ హిస్ సోల్ కంపానియన్స్ ఇన్ హిస్ చైల్డ్హుడ్. హీ వాజ్ వెరీ షై అండ్ అవాయిడెడ్ ఆల్ కంపెనీ. ఆయన ప్రతి చిన్న విషయానికి సిగ్గుపడిపోతూ ఉండేవాళ్ళు కాబట్టి ఎక్కువగా మిగతా వారితో ఆయన కలిసిపోయే వ్యక్తి కాదు. విచ్ ఇన్సిడెంట్ గివెన్ ఇన్ ద ప్యాసేజ్ రిఫ్లెక్ట్స్ మోహన్ దాస్ హానెస్టీ. మనకి ఇచ్చినటువంటి పైన ప్యాసేజ్లో ఏ అంశము మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి యొక్క నిజాయితీని మనకు తెలియజేస్తుంది. వన్స్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్పెక్టర్ మిస్టర్ జైల్స్ కేమ్ ఆన్ ఇన్స్పెక్షన్ అండ్ గేవ్ 5 words to students as spelling exercise. Gandhiji misspelled the word kettle. The teacher suggested him to copy the spelling from another student, but Gandhiji could not do so. Next one, which 2 things did Mohan Das dislike the most? గాంధీజీ గారు బాగా ఇష్టపడినటువంటి 2 అంశాలు ఏమిటి అంటే గాంధీజీ డిస్లైక్డ్ బీయింగ్ టేకన్ టు టాస్క్ బై ద టీచర్ అండ్ హీ డిస్లైక్డ్ కాపీయింగ్ ఆర్ డిసీవింగ్ ద టీచర్. సో టీచర్స్ ఇచ్చేటటువంటి టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇష్టపడేవాళ్ళు కాదు. అట్ ద సేమ్ టైం
పక్కన వాళ్ళ దాంట్లో చూసి కాపీ కొట్టడము, ఆ కాపీ కొట్టి టీచర్ని మోసం చేయడం అనే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని గాంధీజీ గారు ఎప్పుడూ ఇష్టపడేవాళ్ళు కాదు. వాట్ డిడ్ ద పిక్చర్ ఆఫ్ శ్రావణ కన్వే టు శ్రవణ కన్వే టు మోహన్ దాస్ గాంధీ? వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చినటువంటి పుస్తకం ఏదైతే ఉందో ఆ పుస్తకంలో ఆయన చూసినటువంటి ఇమేజ్ గాంధీజీ గారిలో ఏం కలిగించింది అంటే ఎలాంటి ఒపీనియన్ కలిగించింది? ఇన్ వన్ ఆఫ్ ద పిక్చర్స్ శ్రావణ వాజ్ క్యారింగ్ హిస్ బ్లైండ్ పేరెంట్స్ on his shoulders on a pilgrimage. It left an indelible imprint on his mind. చెరిగిపోయినటువంటి ముద్ర వేసింది. Pick out 5 qualities and traits which young Mohandas Karamchand Gandhi had. చిన్నతనంలో ఉన్నప్పుడు మహాత్మా గాంధీ గారిలో ఉన్నటువంటి 5 లక్షణాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు. వన్ ఈజ్ డన్ ఫర్ యూ, అబ్సల్యూట్లీ నాన్ జడ్జిమెంటల్, కుడ్ నాట్ సీ ద బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ హిస్ టీచర్. టీచర్స్లో ఉన్నటువంటి బ్యాడ్ క్వాలిటీస్ అని చూడలేకపోయారు. సో అలాంటివి మనం చూస్తే ఫస్ట్ వన్ ట్రూత్ఫుల్, నెవర్ టోల్డ్ ఏ లై ఎయిదర్ టు ద టీచర్ ఆర్ స్కూల్ మేట్స్. ఎప్పుడు కూడా టీచర్ కానీ తన యొక్క స్కూల్ మేట్స్ కానీ ఎప్పుడు ఆయన అబద్ధం చెప్పిన సందర్భాలు లేవు. వెరీ షై, అవాయిడెడ్ ఆల్ కంపెనీ, హిస్ బుక్స్ అండ్ లెసన్స్ వర్ హిస్ సోల్ కంపానియన్స్. మిగతా వాళ్ళ సావాసం ఏదైతుందో దాన్ని ఇప్పుడు కూడా అవాయిడ్ చేస్తూ ఉండేవారు. కేవలం పుస్తకాలు పాఠాలు మాత్రమే తనకి ఫ్రెండ్స్ లాగా ఉండేవి. పంక్చువల్, ఆల్వేస్ రీచ్డ్ స్కూల్ ఆన్ టైమ్ అండ్ రిటర్న్ హోమ్ యాజ్ సూన్ యాజ్ ద స్కూల్ క్లోజ్డ్. బెల్ కొట్టంగానే ఖచ్చితంగా స్కూల్లో ఉండేవారు, బెల్ అవ్వగానే ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు అని మనం చెప్పుకున్నాం. సో పంక్చువల్. నెక్స్ట్ వన్ డిస్టేస్ట్ ఫర్ రీడింగ్, చదవటం అనేది ఏదైతే ఉందో అది ఇష్టం ఉండదు. ఓన్లీ డిడ్ హిస్ డైలీ లెసన్స్ టు అవాయిడ్ బీయింగ్ టేకెన్ టు టాస్క్ బై ఎనీ టీచర్. క్లాసులో ఉన్న పాఠాలు మాత్రమే చదవటానికి ఇష్టపడేవాళ్ళు. అట్ ద సేమ్ టైం టీచర్స్ ఇచ్చే టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన ఇష్టపడేవాళ్ళు కాదు. నెక్స్ట్ హానెస్ట్, హీ కుడ్ నాట్ కాపీ ద స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ కెటిల్ ఫ్రమ్ హిస్ క్లాస్మేట్ ఈవెన్ ఆఫ్టర్ బీయింగ్ సజెస్టెడ్ బై ద టీచర్. చివరికి టీచర్ చెప్పినా సరే పక్కన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతను స్లేట్లో నుంచి ఆ వాడి కెటిల్ అనే వర్డ్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేయమని చెప్పినా సరే ఆయన కాపీ చేయడం జరగలేదు. ఇది ఆయన యొక్క నిజాయితీని తెలియజేస్తుంది. సో ఈ విధంగా గాంధీజీ గారికి సంబంధించినటువంటి ఒక 5 మంచి క్యారెక్టరిస్టిక్స్ అంటే ట్రైట్స్, లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం రాయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, లొకేట్ వర్డ్స్ ఫ్రమ్ ద ప్యాసేజ్ విత్ సిమిలర్ మీనింగ్స్. ఇక్కడ మనకి ఏబిసిడి అని చెప్పేసి కొన్ని వర్డ్స్ ఇచ్చారు. ఆ వర్డ్స్కి అదే మీనింగ్ ఇచ్చేటువంటి వర్డ్స్ అంటే నథింగ్ బట్ సినోనియమ్స్. ఇంతకుముందు మనం చదివినటువంటి గాంధీ గారి పేరాలో వాటి యొక్క సినోనియమ్స్ రాయండి అని చెప్పేసి అంటున్నారు. రెడ్యూస్ తగ్గించడము మీన్స్ డిమినిష్, ఓన్లీ వన్ మీన్స్ సోల్, డూప్ మోసం చేయడము, నిజమో కానిది అని అర్థము డూప్ అంటే. డిసీవ్ పర్మనెంట్ ఎఫెక్ట్, చిరకాలం అలా ఉండిపోవటము. ఇండెలబుల్ చెరిగిపోయినటువంటి ముద్ర. నెక్స్ట్ తర్వాత మనకి ఇక్కడ టెక్స్ట్ 2 అని చెప్పేసి ఇంకొక ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క సమరై కూడా నేను సింపుల్గా చెప్పేస్తాను. ఇక్కడ పెప్సికో అనేటువంటి ఒక మల్టీనేషనల్ కంపెనీకి సంబంధించినటువంటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఇంద్ర కృష్ణమూర్తి నూయి అనే ఆవిడ మన ఇండియాకి చెందినటువంటి అమెరికాలో సెటిల్ అయినటువంటి బిజినెస్ ఎగ్జిక్యూటివ్. ఆవిడ 2013 డిసెంబర్ 14న రాష్ట్రపతి భవన్లో ఒక స్పీచ్ ఇవ్వటం జరిగింది. అట్లాగే ఎన్డీటీవీ వాళ్ళు ఇచ్చినటువంటి 25 గ్రేటెస్ట్ లివింగ్ లెజెండ్స్ లిస్ట్లో ఆవిడ కూడా ఒక ఆవిడ అనమాట. సో ఆ సందర్భంగా అప్పుడు రాష్ట్రపతి అయినటువంటి 2013లో రాష్ట్రపతి అయినటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చేతుల మీదుగా తాను రాష్ట్రపతి భవన్లో అవార్డు తీసుకున్న తర్వాత తను ఇచ్చినటువంటి స్పీచ్ ఏదైతే ఉందో దాన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో తను ఈ స్పీచ్లో ఏం చెప్తుందంటే తను మాల్కమ్ గ్లాడ్వెల్ ఇన్ హిస్ బుక్ అనే ఈ మాల్కమ్ గ్లాడ్వెల్ అనే వ్యక్తి రాసినటువంటి ఒక పుస్తకం తను చదివింది. ఇన్ హిస్ బుక్ అవుట్లయర్స్ దాంట్లో హూ యు ఆర్ కెనాట్ బీ సపరేటెడ్ ఫ్రమ్ వేర్ యూ కేమ్ ఫ్రమ్. సో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే మనం వచ్చిన ప్రాంతం నుంచి మనల్ని ఎవరు సపరేట్ చేయలేరు అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవిడ మన భారతదేశాన్ని వదిలి అమెరికాకి వెళ్ళి 35 సంవత్సరాలు అవుతుంది. కానీ తను ఈ సాధించినటువంటి ఈ విజయం ఏదైతే ఉందో ఆ విజయం కేవలం నేను ఇండియాలో పుట్టడం వల్లే జరిగింది, ఇండియాలో పెరగడం వల్ల జరిగింది, అది లేకపోతే నేను ఇది సాధించలేను అని చెప్పేసి చెప్తుంది. సో అందుకని తను ఇండియాకి తను థ్యాంక్స్ కూడా చెప్తుంది. నెక్స్ట్ అట్లాగే తాను నేర్చుకున్నటువంటి
అట్లాగే తను ఫాలో అయ్యేటువంటి 3 అంశాలని ఇప్పుడున్న జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ 3 విషయాల్ని ఫాలో అవ్వండి అని చెప్పేసి తను ఒక 3 లెసన్స్ చెప్తుంది. దానిలో ఫస్ట్ వన్ ఏంటంటే ప్లీజ్ బీ ఏ లైఫ్ లాంగ్ స్టూడెంట్. ఎల్లప్పుడూ కూడా జీవితంలో ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థిలాగా ఉండండి అని చెప్పేసి. మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఎలాంటి క్వశ్చన్స్? ఆకాశంతో బ్లూగా ఎందుకుంది? పక్షులు ఆకాశంలో బాగా ఎత్తుకెందుకు ఎగురుతాయి? ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడుగుతూ ఉంటారో వాటికి ఆన్సర్ తెలుసుకుంటూ ఉంటారు. కానీ పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత మనకు అలాంటి క్యూరియాసిటీ ఏదైతే ఉందో అది మన నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమైపోతుందంటే అప్పుడు మనం మనకున్నటువంటి నాలెడ్జ్‌తో ఆ జ్ఞానంతోనే మనం సరిపెట్టుకుంటాము. అప్పుడు మనం మన యొక్క నాలెడ్జ్ ఏదైతే ఉందో ఇది ఇంతే ఉంది అని సరిపెట్టుకున్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. కాబట్టి ప్లీజ్ రిమైన్ ఏ లైఫ్ లాంగ్ స్టూడెంట్. ఎప్పటికి కూడా జీవితాంతం కూడా నిరంతర విద్యార్థి కూడా అంటే ప్రతిరోజు కొత్త విషయాలు తెలుసుకునే ఒక స్టూడెంట్ లాగా ఉండండి. డోంట్ లాస్ దట్ క్యూరియాసిటీ. అలాంటి క్యూరియాసిటీ ఆతృతను కోల్పోవద్దు అని ఫస్ట్ లెసన్ చెప్తున్నారు ఆవిడ. తర్వాత సెకండ్ వన్ వచ్చేసరికి వాట్ ఎవర్ యూ డూ త్రో యువర్ సెల్ఫ్ ఇంటూ. మీరు ఏ పని చేసినా సరే ఆ పని మీద మొత్తం మీ మనసును లగ్నం చెయ్యండి. మీ యువర్ హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్స్ ఇంటూ. మీ మనసు నెక్స్ట్ మీ ధ్యాస నెక్స్ట్ అట్లాగే ప్రతిదీ కూడా ఒక పని మనం ఏదైతే మొదలుపెట్టామో అది ఏ పనైనా కావచ్చు దాని మీదే మీ మనసు మొత్తం ఏకాగ్రత అన్నీ కూడా లగ్నం చేయండి అని చెప్పేసి తను చెప్తుంది. మీరు తీసుకున్నటువంటి జాబ్ ఏదైతే ఉందో అది ఒక దేవుని పిలుపులాగా ఒక ప్యాషన్ లాగా దాన్ని తీసుకోండి. కాబట్టి ఎన్ని గంటలు పని చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు అనే విషయాలు వదిలేసి దాన్ని ఒక జాయ్ లాగా నెక్స్ట్ అట్లాగే మీరు ఏది తీసుకున్నా సరే ఒక జాయ్ ఒక ప్యాషన్తో పనిచేయండి. అది దాన్ని ఎప్పుడు కూడా టెంపరరీ అని చెప్పేసి అనుకోవద్దు అని చెప్పేసి ఆవిడ సెకండ్ లెసన్ చెప్తున్నారు. తర్వాత ఆవిడ చెప్తున్నటువంటి థర్డ్ వన్ వచ్చేసరికి తను వచ్చేసరికి ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీవితంలో పైకి వెళ్ళడానికి మీరు సహాయం చేయండి. గ్రేట్నెస్ అనేది ఏదైతే ఉందో కమ్స్ నాట్ ఫ్రమ్ ఏ పొజిషన్. అది ఒక హోదా నుంచి రాదు. ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఎవరైతే సహాయం చేస్తారో దాని నుంచే వస్తుంది అని చెప్పేసి తను చెప్తుందనమాట. సో ఇక్కడ ఈరోజు నేను ఎందుకు ఉన్నానంటే ఇది నా యొక్క బాధ్యత. ఏది ఈ యొక్క గౌరవం ఏదైతే ఉందో దాన్ని నేను తీసుకునే విధానంలో దీన్ని నేను ఒక సవాలుగా తీసుకుంటున్నాను. ఒక బాధ్యతగా తీసుకుంటున్నాను. అట్లాగే ఎవరైతే యంగర్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాలాగా పైకి వచ్చి జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్ళాలి అని చెప్పేసి తను చెప్తూ ఉంది. ఈ విధంగా తను భవిష్యత్తులో ముందుకు వెళ్ళటానికి మూడు విషయాలు ఎప్పుడు కూడా నిత్య విద్యార్థిలాగా ఉండమని చెప్పేసి అట్లాగే చేసే పని ఏదైతే ఉందో దాన్ని ఒక ప్యాషన్గా తీసుకోమని దానిలోనే మనసు లగ్నం చేయాలని నెక్స్ట్ అట్లాగే ఎప్పుడు ఒక వ్యక్తి గొప్పవాడు ఎప్పుడు అవుతాడు అంటే ఎదుటి వాళ్ళని పై స్థాయికి తీసుకెళ్లటంలో తన గొప్పతనం ఉంటుంది అని ఇలా 3 విషయాలు చెప్పడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని మనకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫస్ట్ వన్, వాట్ హ్యాస్ మాల్కమ్ గ్లాడ్వెల్ సెడ్ ఇన్ హిస్ బుక్ దట్ ఇంద్ర నూయి ఈజ్ రిఫరింగ్ టు ఇన్ హర్ స్పీచ్. ఆయన తన పుస్తకంలో ఏం మెన్షన్ చేశాడు, ఆవిడ మనకి ఏం చెప్పారు అంటే ఇంద్ర నూయి రిఫర్డ్ టు ఇన్ హర్ స్పీచ్ మాల్కమ్ గ్లాడ్వెల్స్ వర్డ్స్ ఇన్ హిస్ బుక్ అవుట్లయర్స్ వేర్ హీ సెడ్ హూ యు ఆర్ కెనాట్ బి సపరేటెడ్ ఫ్రమ్ వేర్ యూ కేమ్ ఫ్రమ్. మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో దాన్ని మిమ్మల్ని ఎవ్వరూ కూడా సపరేట్ చేయలేరు. అంటే మీ యొక్క ఆరిజిన్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు కూడా సపరేట్ చేయలేరు. నెక్స్ట్, వాట్ అకార్డింగ్ టు ఇంద్ర న్యూయి హెల్ప్డ్ హర్ అచీవ్ గ్రేట్ సక్సెస్. జీవితంలో ముందుకు వెళ్ళాలి, గొప్ప విజయాలు సాధించాలి అంటే ఏం సహాయం చేస్తాయి అని చెప్పేసి తను చెప్పారు అంటే న్యూయి మెన్షన్డ్ అబౌట్ హర్ ట్రెమెండస్ సక్సెస్ ఇన్ ద మెరిటోక్రసీ. షీ గేవ్ ద క్రెడిట్ టు ద వండర్ఫుల్ అప్బ్రింగింగ్ దట్ షీ గాట్ ఇన్ ఇండియా. తను ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి ఇంత ఉన్నత స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే తను భారతదేశంలో పుట్టి పెరగటమే అని చెప్పేసి తను చెప్పారు. వాట్ ఈస్ ద ఫస్ట్ లెసన్ దట్ ఇంద్ర నూయి హ్యాస్ టాక్డ్ అబౌట్ ఇన్ హర్ స్పీచ్. తను చెప్పినటువంటి 3 లెసన్స్లో మొట్టమొదటిది ఏంటి అని అడుగుతున్నారు. ద ఫస్ట్ లెసన్ దట్ ఇంద్ర నూయి గేవ్ వాస్ దట్ వన్ షుడ్ రిమైన్ ఏ లైఫ్ లాంగ్ స్టూడెంట్. ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తి కూడా జీవితాంతం నిత్య విద్యార్థిగా ఉండాలి. వీ షుడ్ నాట్ లిమిట్ అవర్ నాలెడ్జ్. మన జ్ఞానం ఏదైతే ఉందో దానికి పరిమితి విధించుకోకూడదు. వీ షుడ్ బి క్యూరియస్ టు లెర్న్ మోర్ ఇన్ లైఫ్. ప్రతిరోజు కూడా జీవితంలో కొత్త విషయాలు తెలుసుకోవడానికి మనం ఆతృతగా ఉండాలి అని తను ఫస్ట్ లెసన్ చెప్పారు. క్వశ్చన్ నెంబర్ 4, వాట్ ఎలిమెంట్ షుడ్ వీ హ్యావ్ టు బి ఏ లైఫ్ లాంగ్ స్టూడెంట్. లైఫ్ లాంగ్ స్టూడెంట్గా ఉండటానికి మనం ఏం కలిగి ఉండాలి.
ద ఎలిమెంట్ ఆఫ్ క్యూరియాసిటీ మేక్స్ అస్ ఏ లైఫ్ లాంగ్ స్టూడెంట్. తెలుసుకోవాలని తపన ఏదైతే ఉందో, క్యూరియాసిటీ ఏదైతే ఉందో అది మనల్ని నిత్య విద్యార్థిగా తయారు చేస్తుంది. వీ షుడ్ నాట్ లిమిట్ అవర్ నాలెడ్జ్ ఇఫ్ వీ డూ సో. మన నాలెడ్జ్ ఏదైతే ఉందో దానికి పరిమితి విధించుకోకూడదు. ఒకవేళ విధించుకుంటే వీఆర్ గోయింగ్ టు ఎట్రోఫీ. మనం ఇలా తయారైపోతాము. ఎట్రోఫీ అంటే ఇప్పుడు కూడా మన యొక్క ఎఫెక్టివ్నెస్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవడం అనమాట. హౌ డస్ షీ లుక్ ఎట్ హెర్ జాబ్. తన ఉద్యోగాన్ని అంటే తను చేసే పనిని తను ఎలా ట్రీట్ చేస్తుంది. షీ టేక్స్ హర్ జాబ్ యాజ్ ఎ కాలింగ్, దేవుడి పిలుపులాగా, యాజ్ ఎ ప్యాషన్ అండ్ డస్ నాట్ కేర్ అబౌట్ ద టైమ్ షీ స్పెంట్ ఆర్ హార్డ్షిప్స్ ఇన్ ఇట్. సో తను చేసే జాబ్లో తను ఎన్ని గంటలు కష్టపడుతుంది, దానిలో తను ఎలాంటి సవాళ్ళు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంది అనే విషయాలు ఇప్పుడు కూడా తను పట్టించుకోదు. షీ టేక్స్ ఇట్ యాజ్ ఎ జాయ్ వితౌట్ ఎనీ ప్రెజర్. దాన్ని తను ఒక జాయ్, ఒక సరదాగా తీసుకుంటుంది. నెక్స్ట్ అట్లాగే ఎప్పుడు కూడా దాన్ని తను ఒత్తిడిగా ఫీల్ అవ్వదు. వాట్ ఈజ్ హర్ థర్డ్ లెసన్, వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్. తను చెప్పినటువంటి మూడోది లెసన్ ఏమిటి, అది ఎందుకు ముఖ్యమైనది. ఇన్ ద థర్డ్ లెసన్ షీ సేస్ దట్ గ్రేట్నెస్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ ఏ పొజిషన్. తను ఏం చెప్పిందంటే గొప్పతనం ఏదైతే ఉందో అది ఒక హోదాను బట్టి రాదు. రాదర్ వీ షుడ్ హెల్ప్ అదర్స్ టు రైజ్ అండ్ బిల్డ్ ఏ బెటర్ ఫ్యూచర్. ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక అద్భుతమైన భవిష్యత్తు వాళ్ళు నిర్మించుకోవడానికి మనం సహాయం చేయడం వల్ల వస్తుంది. ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు డూ సో. ఎదుటి వాళ్ళు ఉన్నత స్థానంలోకి వెళ్ళటానికి మనం వాళ్ళకి సహాయం చేయడం ఏదైతే ఉందో ఒక విధంగా అది మనకి బాధ్యత లాంటిది. వాట్ ఆబ్లిగేషన్ డస్ షీ టాక్ అబౌట్ ఇన్ హర్ స్పీచ్. తను ప్రతి ఒక్కరికి సంబంధించి ఒక ఆబ్లిగేషన్ అంటే ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ తను చెప్పింది. అదేంటి అంటే షీ టాక్స్ అబౌట్ ద ఆబ్లిగేషన్ టు పుల్ అవర్ యంగర్స్ అప్ బై అండ్ హెల్ప్ దమ్ టు అచీవ్ లెవెల్స్ ఆఫ్ గ్రేట్నెస్. యంగ్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అచీవ్ లెవెల్స్ ఆఫ్ గ్రేట్నెస్, గొప్ప విజయాలు సాధించడానికి వాళ్ళందరినీ కూడా మనం సహాయం చేయాలి అని చెప్పేసి తన యొక్క స్పీచ్లో ఒక ఆబ్లిగేషన్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ తర్వాత మనకి వచ్చేసరికి వొకాబులరీ. మేక్ నౌన్ ఫార్మ్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్. కింద ఇచ్చినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నౌన్ ఫార్మ్స్గా మార్చండి అని చెప్పేసి అంటున్నారు. వన్ ఈజ్ డన్ ఫర్ యూ. ఆల్రెడీ ఒకటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపెన్, హ్యాపెనింగ్. నెక్స్ట్ వన్ నో, నాలెడ్జ్, యాక్సెప్ట్, యాక్సెప్టెన్స్, సపరేట్, సెపరేషన్, ఆబ్లిగేషన్, అచీవ్, అచీవ్మెంట్. సో ఈ విధంగా వర్డ్స్ని మనం నౌన్ ఫార్మ్స్గా మార్చొచ్చు. వొకాబులరీలో మనకి సెకండ్ టాస్క్ వచ్చేసరికి టేక్ వర్డ్స్ ఫ్రమ్ ద బాక్స్ గివెన్ బిలో అండ్ మ్యాచ్ ద వర్డ్స్ దట్ గో అలాంగ్ విత్ దెమ్. యూ మే యూజ్ సమ్ ఆఫ్ ద వర్డ్స్ మోర్ దాన్ వన్స్. ఇక్కడ మనకి బాక్స్లో ఉన్నటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా టూ వర్డ్స్ అంటే ఆ వర్డ్స్ కాంబినేషన్ ఏదైతే ఉందో 2 వర్డ్స్ కలిస్తే ఒక వర్డ్ కాంబినేషన్ వచ్చేలా వర్డ్స్ లాగా వాటిని పేర్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. కావాలంటే యూ కెన్ యూజ్ ద వర్డ్ మోర్ దాన్ వన్స్. ఒక్కొక్క వర్డ్ని కావాలంటే మోర్ దాన్ వన్స్ అవసరమైతే ఉపయోగించవచ్చు అని చెప్పేసి ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనకు ఒకటి ఇచ్చారు. కమ్యూనల్ హార్మోనీ ఈ రెండింటిని కలిసి ఇట్లాగా కమ్యూనల్ హార్మోనీ అని చెప్పేసి. సో అలా లిస్ట్లో మనం వాటి నుంచి కూడా మనం అలా తయారు చేస్తే వాటర్ ప్రూఫ్, సౌండ్ సిస్టమ్, హార్ట్ ఫెల్ట్, స్టడీ టూర్, న్యూస్ పేపర్, ఫైన్ ట్యూన్, బ్లాక్ వాటర్, కమ్యూనల్ కిల్. ఈ విధంగా వాటిని మనం మార్చొచ్చు. నెక్స్ట్ తర్వాత వొకాబులరీలో టాస్క్ నెంబర్ 3 వచ్చేసరికి యూ వుడ్ హ్యావ్ కమ్ అక్రాస్ సమ్ వర్డ్స్ ఫ్రమ్ ఇండియన్ లాంగ్వేజెస్ యూజ్డ్ ఇన్ ద చాప్టర్ మై చైల్డ్హుడ్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్ బీహైవ్. మనకి బీహైవ్ టెక్స్ట్ బుక్లో 6వ యూనిట్లో ఉన్నటువంటి మై చైల్డ్హుడ్ అనే లెసన్లో కొన్ని మన ఇండియాకి సంబంధించినటువంటి కొన్ని వర్డ్స్ ఉపయోగించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ పక్కా హౌస్. అబ్దుల్ కలాం గారు వాళ్ళు పక్కా హౌస్లో ఉండేవాళ్ళు అని ఆ సందర్భంలో మనకి పక్కా అనే మాట ఉపయోగించడం జరిగింది. మనకేం చెప్తున్నారంటే లుక్ అప్ ద డిక్షనరీ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఫైండ్ 10 words విచ్ ఆర్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. ఇంగ్లీష్ డిక్షనరీ తీసుకొని దాంట్లో ఇండియన్ ఆరిజిన్ నుంచి అంటే మన భారతదేశం నుంచి పుట్టినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రాయండి అని చెప్పేసి అంటున్నారు. 2 are done for you. డిక్షనరీలో ఇంగ్లీష్ డిక్షనరీలో ఉన్నాయి కానీ వాటి యొక్క ఆరిజిన్ మాత్రం మన ఇండియాలో ఉంది. అలాంటివి ఒక 2 మనకి ఇచ్చారంట. అలాంటివి ఇంకొన్ని మీరు రాయండి అని చెప్పేసి మనకు అంటున్నారు. అదొకసారి చూద్దాం. మనకి ఇచ్చినటువంటి 2 words వచ్చేసరికి చట్నీ, కర్మ. నెక్స్ట్ తర్వాత జుగాడ్, దాదాగిరి,
అచాచా, బాపు, సూర్య నమస్కార్, అన్న, అబ్బా, గులాబ్ జామున్, మిర్చి మసాలా, కీమా. ఇవన్నీ కూడా మన ఇండియన్ ఆరిజిన్ నుంచి వచ్చినటువంటి వర్డ్స్, ఇంగ్లీష్ డిక్షనరీలో ఉన్నటువంటి వర్డ్స్. నెక్స్ట్ తర్వాత గ్రామర్ వచ్చేసరికి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టు కంప్లీట్ ద ప్రాసెస్ ఆఫ్ వాషింగ్ క్లాత్స్ ఇన్ ఏ మిషన్. యూజ్ ప్యాసివ్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. ఇక్కడ మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో క్లాత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేసే ప్రాసెస్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే బ్రాకెట్లో ఉన్న వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్యాసివ్ వెర్బ్స్లో రాయండి అంటున్నారు. అంటే వాయిస్లో మనకి ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు V3లో ఎలా అయితే రాస్తామో వెర్బ్ యొక్క 3వ రూపాలు వాటిని అలా రాయండి అని చెప్పేసి అంటం జరిగింది. సో అవి ఒకసారి చూస్తే డర్టీ క్లాత్స్ ఆర్ డాష్. టేక్ ఉంది, దీని యొక్క V3. టేక్ టుక్ టేకెన్. సో కాబట్టి టేకెన్. డర్టీ క్లాత్స్ ఆర్ టేకెన్ ఫర్ వాషింగ్. క్లాత్స్ ఆర్ separated on the basis of texture, color, etc. and made into piles. Made. Each pile is put in the washing machine tub. Then detergent powder is added. And the required program is set. Once the washing is over, the cloths are removed from the tub and hung for drying. ఈ విధంగా బ్రాకెట్లో ఉన్న వర్డ్స్ని ప్యాసివ్ ఫామ్లో అంటే V3 ఫామ్లో మనం రాయొచ్చు. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్. ఎక్స్పాండ్ ద న్యూస్ హెడ్లైన్స్ ఇంటూ 3 to 4 sentences ఆఫ్ షార్ట్ ఆర్టికల్. యూజ్ ప్యాసివ్ వాయిస్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఇక్కడ మనకి న్యూస్ హెడ్లైన్స్ ఒక చిన్న సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ చిన్న సెంటెన్స్ని బేస్ చేసుకుని దాన్ని 3 నుంచి 4 సెంటెన్సెస్ వచ్చేలాగా ఒక న్యూస్ ఆర్టికల్, అది కూడా దట్ టు ఇట్ వాజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్లో ఉండేలాగా రాయండి అని చెప్పేసి అంటున్నారు. ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చారు, ముంబై ఫ్లడ్డెడ్ విత్ రైన్ వాటర్. దాన్ని తీసుకొని ప్యాసివ్ కన్స్ట్రక్షన్లో ఫ్రేమ్ చేస్తే ఎస్టర్డే ముంబై వాజ్ హిట్ బై ఇన్సెంట్ రైన్. The city is flooded with rain water now. Water is being pumped out from the roads. The residents are requested by the municipal corporation to remain indoors. ఇలా మనకి ఇచ్చినటువంటి సింగిల్ సెంటెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని ప్యాసివ్ వాయిస్లో ఒక షార్ట్ ఆర్టికల్ అనేది ఫ్రేమ్ చేయాలి. దానికి సంబంధించిన టాస్క్ ఇప్పుడు చూద్దాం. The meaning to begin. Broke out means to begin. Many more phrasal verbs can be formed with the same verb break, joining with other prepositions. సో బ్రేక్ అనే మాట ఏదైతే ఉందో ఆ వెర్బ్ తీసుకొని ప్రెపోజిషన్ యాడ్ చేసి ఇంకా రకరకాలైనటువంటి ఫ్రేజల్ వెర్బ్స్ ఫ్రేమ్ చేయొచ్చు. అవి ఏంటంటే బ్రేక్ ఇంటూ, బ్రేక్ అవే, బ్రేక్ ఓపెన్, బ్రేక్ డౌన్, బ్రేకప్. కింద మనకి ఇస్తున్నటువంటి టాస్క్ వచ్చేసరికి నౌ రీప్లేస్ ద అండర్లైన్ వర్డ్స్ విత్ ఏ ఫ్రేజల్ వెర్బ్ ఫ్రమ్ ద లిస్ట్ గివెన్ అబౌవ్ యూజింగ్ ద కరెక్ట్ ఫామ్. పైన బాక్స్లో ఉన్నటువంటి ఫ్రేజల్ వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కింద అండర్లైన్ చేసిన సెంటెన్స్లో ఉన్న వాటిని రీప్లేస్ చేస్తూ, అంటే వాటి యొక్క మీనింగ్స్ ఇక్కడ ఇస్తే ఆ మీనింగ్కి ఉపయోగించే ఫ్రేజల్ వెర్బ్ అదే మీనింగ్ డినోట్ చేసే ఫ్రేజల్ వెర్బ్ పైన మనకి లిస్ట్లో ఉంది, దాన్ని రీప్లేస్ చేస్తూ రాయండి అని చెప్పేసి అంటున్నారు. సో ఫస్ట్ వన్ చూస్తే మనకి ద ప్యాసింజర్స్ వర్ ట్రబుల్డ్ వెన్ ద బస్ స్టాప్డ్ డ్యూ టు ఇంజిన్ ఫెయిల్యూర్. బస్సు ఇంజిన్ ఫెయిల్యూర్ వల్ల ఆగిపోవడం వల్ల ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఇక్కడ స్టాప్డ్ డ్యూ టు ఇంజిన్ ఫెయిల్యూర్ అనే మాట ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదే మీనింగ్ని తెలియజేసే ఫ్రేజల్ వెర్బ్ వచ్చేసరికి బ్రోక్ డౌన్ అనమాట. కాబట్టి ఆ ప్లేస్లో మనం స్టాప్డ్ డ్యూ టు ఇంజిన్ ఫెయిల్యూర్ ప్లేస్లో బ్రోక్ డౌన్ ఉపయోగిస్తాం. ద ప్యాసింజర్స్ వర్ ట్రబుల్డ్ వెన్ ద బస్ బ్రోక్ డౌన్. నేహాస్ రిలేషన్షిప్ విత్ రోహన్ కేమ్ టు అన్ ఎండ్ ఓవర్ ఏ వెరీ సిల్లీ మ్యాటర్. నేహాకి రోహన్కి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఒక చిన్న విషయం గురించి అది ముగిసిపోయింది.
ఇక్కడ కేమ్ టు యాన్ ఎండ్ అనేది ఏదైతే ఉందో దాన్ని డినోట్ చేస్తూ మనం ఉపయోగించేది బ్రేకప్ అంటాము, బ్రోకప్. సో నేహాస్ రిలేషన్షిప్ విత్ రోహన్ బ్రోకప్ ఓవర్ ఏ వెరీ సిల్లీ మ్యాటర్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ద బర్గ్లర్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీ ఎంటర్డ్ మిస్టర్ ఖాన్స్ హౌస్ అండ్ టుక్ అవే ఆల్ వాల్యుబుల్స్. ఇక్కడ మనకి ఎంటర్డ్ అనేది ఇవ్వడం జరిగింది. అది వచ్చేసరికి బ్రోక్ ఇంటూ. సో అంటే తీవ్రమైనటువంటి సెక్యూరిటీ ఉన్నా సరే దొంగోడు వచ్చి లోపల ఉన్నటువంటి వాల్యుబుల్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళాడు. ద బర్గ్లర్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీ బ్రోక్ ఇంటూ మిస్టర్ ఖాన్స్ హౌస్ అండ్ టుక్ అవే ఆల్ వాల్యుబుల్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ద చైల్డ్ అటెంప్టెడ్ టు లీవ్ ద మదర్స్ గ్రాస్ప్ బట్ షీ హెల్డ్ ఫాస్ట్. ఇక్కడ వచ్చేసరికి మనకు అండర్లైన్ చేసిన పార్ట్ టు లీవ్ ద మదర్స్ గ్రాస్ప్ అనేది ఏదైతే ఉందో అది టు బ్రేక్ ఓపెన్ ఏదైతే ఉందో అది మనకి ద చైల్డ్ అటెంప్టెడ్ టు బ్రేక్ ఓపెన్ బట్ షీ హెల్డ్ ఫాస్ట్. లాస్ట్ వన్ ద న్యూ డైరెక్టర్ డిసైడ్ టు డిస్కార్డ్. ఇక్కడ డిస్కార్డ్ అనే దాని కింద మనకు అండర్లైన్ చేశారు ద ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్ ఇన్ ద ఆఫీస్. అదే మీనింగ్ ఇచ్చే మనకి ఫ్రేజల్ వర్బ్ వచ్చేసరికి బ్రేక్ అవే. ద న్యూ డైరెక్టర్ డిజైర్ టు బ్రేక్ అవే ద ఏజ్ ఓల్డ్ ప్రాక్టీసెస్ ఇన్ ద ఆఫీస్. ఈ విధంగా అండర్లైన్ చేస్తున్నటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డినోట్ చేస్తూ మనము పైన బాక్స్లో ఉన్నటువంటి ఫ్రేజల్ వర్బ్స్ని రీప్లేస్ చేసి సెంటెన్స్లు మళ్ళీ రీరైట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఎడిటింగ్ కింద యూజ్ క్యాపిటల్ లెటర్స్, ఫుల్ స్టాప్స్, కామాస్ అండ్ ఇన్వర్టెడ్ కామాస్ వేర్ ఎవర్ నెసెసరీ ఇన్ ద ఫాలోయింగ్ స్టోరీ. సమ్ వర్డ్స్ ఆర్ ఆల్సో రాంగ్లీ స్పెల్డ్. చెక్ ద స్పెల్లింగ్ ఎర్రర్స్ అండ్ కరెక్ట్ దమ్. కింద ఇచ్చిన పేరా ఏదైతే ఉందో వాటిలో క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ ఉపయోగించాలి, ఫుల్ స్టాప్స్, కామాస్, ఇన్వర్టెడ్ కామాస్ ఎక్కడెక్కడైతే ఉపయోగించాలో వాటిని ఉపయోగించమంటున్నారు. అట్లా కొన్ని వర్డ్స్ ఏవైతే ఉన్నవి స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి, వాటిని కరెక్ట్ చేసి పేరాను మళ్ళీ తిరిగి రాయండి అని చెప్పేసి అంటున్నారు. సో దాని యొక్క ఆన్సర్ ఒకసారి చూస్తే వన్స్ ద ఫెయిరీస్ ఆఫ్ ద ట్రీస్ సెట్ అవుట్ టు చూస్ దైర్ డ్వెల్లింగ్ ప్లేసెస్. Some were wise in making their choices, and some were foolish. The wise fairies shunned the trees that stood alone in the open fields and settled in a thick forest. But the foolish ones said, why should we crowd together in a forest? Let us go and live in a lonely trees near villages where humans will bring us gifts. One night, a great tempest swept over the country. The lonely trees were blown down and the foolish fairies became homeless. But the great, dense forest resisted the fury of the storm. The wise fairies said to the foolish ones, people should stand together like a dense forest. It is only the solitary tree, growing unprotected in the open field, that is overthrown by a silly thing, like a storm. ఈ విధంగా పేరా మొత్తాన్ని కూడా ఫుల్ స్టాప్లు, కామాసు, ఇన్వర్టెడ్ కామాసు, రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ చేసి మళ్ళీ మనం రీరైట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి లిజనింగ్ యాక్టివిటీ కింద 2013 జూలై 12న యుఎన్ జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్కి చెందినటువంటి ఒక అమ్మాయి మలాలా యూసఫ్జై అనే ఒక యంగ్ గర్ల్ ఎవరైతే ఉందో తను ఇచ్చినటువంటి స్పీచ్ ఏదైతే ఉందో దాన్ని మనకి లిజన్ కింద ఇవ్వడం జరిగింది. ఎవరైతే తను చదువుకోవాలి అని అనుకుంటున్నప్పటికీ తాలిబాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తను షూట్ చేయడం జరిగిందనమాట. అయినప్పటికీ కూడా తను బతికి బయటపడి 2014 సంవత్సరంలో అతి చిన్న వయసులో తాను నోబెల్ పీస్ ప్రైజ్ పొందడం జరిగింది. ఎందుకు అంటే రైట్ టు ఆల్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్, పిల్లలందరూ కూడా చదువుకోవాలి అనే కాన్సెప్ట్ మీద తను పోరాటం చేసినప్పుడు ఆ సందర్భంగా తను అక్కడ ఇచ్చినటువంటి ఒక స్పీచ్ ఏదైతే ఉందో ఆ స్పీచ్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందుట్లో తను ఏం చెప్తుందో ఒకసారి సమరీ చూస్తే కనుక అప్పుడు అధ్యక్షుడైనటువంటి యుఎన్ఓ అధ్యక్షుడు, ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు బాన్ కీ మూన్ అక్కడ అటెండ్ అయిన వాళ్ళందరినీ ఉద్దేశిస్తూ తను ఇలా చెప్తుంది, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ అస్సలాం వాలేకుం అని చెప్పేసి, ఈరోజు నేను ఇక్కడ మీ అందరి ముందు నిలబడి ఉన్నాను. దానికి కారణం ఏంటంటే మీరందరూ కూడా నా మీద చూపించేటటువంటి ప్రేమ. అట్లాగే ఈరోజు నేను బెనిజర్ భుట్టో ఎవరైతే ఉన్నారో వారి యొక్క షాల్ ఏదైతే ఉందో అది ధరించాను. నెక్స్ట్ అట్లాగే నా స్పీచ్ని నేను ఎలా మొదలు పెట్టాలో నాకు తెలియట్లేదు. అట్లాగే నేను ఇప్పుడు ఏం మాట్లాడతానో నా నుంచి మిగతా వాళ్ళందరూ కూడా ఏమి ఆశిస్తున్నారో నాకు అయితే తెలియట్లేదు. కానీ
ఈరోజు నేను ఇలా ఆరోగ్యంగా ఉన్నందుకు దేవుడికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరందరూ కూడా నేను త్వరగా రికవర్ అవ్వాలని చెప్పేసి చాలా వేగంగా మీరందరూ కూడా నా కోసం ప్రార్థించారు. నాకు ఈరోజు కొత్త జీవితం దక్కింది. నెక్స్ట్ ఈ ఈ సమయంలో నాకు ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కూడా గుడ్ విషెస్ రావటం, గిఫ్ట్లు రావటము, అందరూ కూడా నేను ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని కోరుకోవటము, అట్లాగే ఏమీ తెలియనటువంటి ఇన్నోసెంట్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా మీద చూపించినటువంటి ప్రేమకి, నా కోసం చేసినటువంటి ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో వాటికి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అని చెప్పేసి, అట్లాగే యూకే, యూఏఈ, పాకిస్తాన్లో నా ఆరోగ్యం ఏదైతే ఉందో అది కోలుకోవటానికి నాకు మెరుగైనటువంటి వైద్య సదుపాయం అందించినటువంటి డాక్టర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తొందరగా నేను రికవర్ అవ్వడానికి వీళ్ళందరూ సహాయం చేశారని తను చెప్తుంది. తర్వాత తను కొన్ని వందల సంఖ్యలో హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, సోషల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మానవులకు కావాల్సినటువంటి రైట్స్ గురించి ఇప్పటివరకు పోరాటం చేస్తూ ఉన్నారు. చాలామంది వాటిని అచీవ్ చేశారు. శాంతి, ఎడ్యుకేషను, సమానత్వం ఈ మూడింటి కోసము. అట్లాగే ఈ ప్రాసెస్లో చాలామంది, కొన్ని వేల సంఖ్యలో మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టెర్రరిస్టుల దాడులు, మిలియన్స్, కొంతమంది వేల సంఖ్యలో చనిపోతే కొన్ని మిలియన్స్ మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గాయాల బారిన పడటం జరిగింది. ఆలలో నేను కూడా ఒకదాన్ని. సో ఈరోజు నేను అందరూ కూడా ఒక అమ్మాయిగా మీ ముందుకు వచ్చాను. నేను ఈరోజు కేవలం నా గొంతు ఒకటే, కానీ వాళ్ళందరి తరపున నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. ఎవరైతే వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారో, ఎవరైతే శాంతితో జీవితాన్ని డిగ్నిటీతో, హోదాతో, చక్కగా సమాజంలో మంచి గౌరవంతో బతకాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో, ఎవరైతే మిగతా వాళ్ళందరితో సమానంగా హక్కులు కావాలనుకుంటున్నారో, బతకడానికి అవకాశాలు కావాలనుకుంటున్నారో, చదువు అనేది ఒక హక్కుగా కావాలనుకుంటున్నారో వాళ్ళందరి తరపున ఉండి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అని చెప్పేసి తను చెప్తుంది. అట్లాగే ఈ యొక్క శాంతి అనే విషయాన్ని నేను ఎవరెవరి దగ్గర నుంచి నేర్చుకున్నాను అంటే, జీసస్ క్రైస్టు, లార్డ్ బుద్ధ, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, మహమ్మద్ అలీ జిన్నా, అట్లాగే భారతదేశంలో ఉన్నటువంటి గాంధీ గారు, నెక్స్ట్ బచ్చా ఖాన్, మదర్ తెరిసా, ఇలాంటి గొప్ప వాళ్ళందరి నుంచి కూడా ఈ శాంతి అనే అంశాన్ని నేను నేర్చుకున్నాను అని చెప్పేసి, ఎదుటి వాళ్ళని క్షమించాలి అని చెప్పేసి ఇలాంటి అంశాలు నేను నేర్చుకున్నాను అని తను చెప్తుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా మా అమ్మ, నాన్న దగ్గర నుంచి కూడా నేను నేర్చుకున్నాను. నా అంతరాత్మ నాకు ఎప్పుడు ఏం చెప్తుందంటే, బీ పీస్ఫుల్, ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండమని, అండ్ లవ్ ఎవరీవన్, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించమని చెప్తుంది. థ్యాంక్ యూ అని చెప్పేసి తన యొక్క ఉపన్యాసాన్ని క్లోజ్ చేసింది. ఇక మనల్ని అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ వచ్చేసరికి, వై డిడ్ ద తాలిబాన్ షూట్ మలాలా? తాలిబాన్స్ మలాలాని ఎందుకు షూట్ చేశారు అంటే, మలాలా యూసఫ్జయి was a young Pakistani girl who was shot by the Taliban because she wanted to study. తను చదువుకోవాలి అనుకుంది కాబట్టి తన్ని షూట్ చేయడం జరిగింది. వై వాజ్ మలాలా అవార్డెడ్ ద నోబెల్ పీస్ ప్రైజ్? తనకి నోబెల్ శాంతి బహుమతి ఎందుకు ఇచ్చారు? మలాలా వాజ్ అవార్డెడ్ ద నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ 2014 ఫర్ హర్ స్ట్రగుల్ ఫర్ ద రైట్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్ టు ఎడ్యుకేషన్. తనతో పాటు తనలాగా ఉన్నటువంటి చిన్నపిల్లలందరూ కూడా చదువుకోవాలి అని చెప్పేసి తను చేసినటువంటి పోరాటానికి తనకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. హూ ఆల్ డిడ్ మలాలా థింక్ ఇన్ హర్ స్పీచ్ అండ్ వై? ఎవరెవరిని తను గుర్తు చేసుకుంది అంటే, మలాలా థ్యాంక్డ్ గాడ్, ముందు దేవుణ్ణి, తర్వాత తను చుట్టుపక్కల తన కోసం ఎవరైతే తను వేగంగా కోలుకోవాలని చెప్పేసి ప్రేడ్ ఫర్ హర్ ఫాస్ట్ రికవరీ. షీ థ్యాంక్డ్ ద చిల్డ్రన్ ఫర్ దేర్ ఎంకరేజింగ్ వర్డ్స్, హర్ ఎల్డర్స్ హూజ్ ప్రేయర్ స్ట్రెంగ్థెన్డ్ హర్. షీ ఆల్సో థ్యాంక్డ్ హర్ డాక్టర్స్, నర్సెస్, హాస్పిటల్ స్టాఫ్ అండ్ ద యూఏఈ గవర్నమెంట్. వీళ్ళందరికీ కూడా తన యొక్క స్పీచ్లో ధన్యవాదాలు తెలిపింది. వాట్ ఆర్ ద యాక్టివిస్ట్ అండ్ సోషల్ వర్కర్స్ స్ట్రగ్లింగ్ ఫర్? సామాజిక కార్యకర్తలు, సోషల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేనికోసం పోరాటం చేస్తున్నారు? హండ్రెడ్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అండ్ సోషల్ వర్కర్స్ ఆర్ స్ట్రగ్లింగ్ టు అచీవ్ దేర్ గోల్ ఆఫ్ పీస్, ఎడ్యుకేషన్ అండ్ ఈక్వాలిటీ. శాంతి, చదువు, సమానత్వం, ఈ మూడింటి కోసం వీళ్ళందరూ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. వాట్ రైట్స్ డిడ్ షీ టాక్ అబౌట్ ఇన్ హెర్ స్పీచ్? తను ఏ హక్కుల గురించి తన స్పీచ్లో మాట్లాడింది? అందులో వచ్చేసరికి రైట్ టు ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ, నెక్స్ట్ రైట్ టు బీ ఎడ్యుకేటెడ్, తను అందరూ కూడా చదువుకునే హక్కు ఉండాలని చెప్పేసి వీటి గురించి, రైట్ టు లివ్ ఇన్ పీస్, స్టార్టింగ్లో ఉన్నటువంటి దీని గురించి కూడా తన స్పీచ్లో మాట్లాడింది. నెక్స్ట్ ఫ్రమ్ హూమ్ డిడ్ మలాలా లేర్న్? ఇవన్నీ కూడా తను ఎక్కడి నుంచి నేర్చుకుంది అంటే, ఈ దిగువ తెలిపిన అంశాలు తను ఎక్కడి నుంచి నేర్చుకుంది అంటే, కంపాషన్,
ఎదుటి వాళ్ళ పట్ల సానుభూతి చూపించడం అనేది మహమ్మద్ ప్రోఫిట్ ఆఫ్ మెర్సీ, జీసస్ క్రైస్ట్ అండ్ లార్డ్ ద బుద్ధ వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంది. ద ఫిలాసఫీ ఆఫ్ నాన్ వైలెన్స్, అహింస అనేది తను ఎవరి దగ్గర నుంచి నేర్చుకుందంటే షీ లెర్న్డ్ ఫ్రమ్ గాంధీ, బచా ఖాన్ అండ్ మదర్ తెరేసా వీళ్ళ దగ్గర నుంచి అహింస అనేది నేర్చుకుంది. ఫర్గివ్నెస్, ఎదుటి వాళ్ళని క్షమించాలనే లక్షణం తను ఎవరి దగ్గర నుంచి నేర్చుకుందంటే షీ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ హర్ ఫాదర్ అండ్ మదర్ వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర నుంచి తను నేర్చుకుంది. ఇక్కడ ఒక స్పీకింగ్ యాక్టివిటీ ఇచ్చారు. దాంట్లో వచ్చేసరికి 5 స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వర్డ్స్ కింద ఇచ్చిన విధంగా 5 మీద యాన్సెస్ట్రల్ హౌస్, సెక్యూర్ చైల్డ్హుడ్, ప్రైమరీ స్కూలు, సోషల్ బారియర్స్, కమ్యూనల్ హార్మోనీ ఇలా 5 మీద స్లిప్లు ఫ్రేమ్ చేసి 4 గ్రూపులు ఫ్రేమ్ చేసి సమ్ వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్ బిలో మే బీ హెల్ప్ఫుల్, యూ కెన్ యూజ్ ఎనీ అదర్ వర్డ్స్ దట్ ఆర్ అప్రాప్రియేట్ టు ద టాపిక్. ఈ యొక్క పెయిన్ ఇచ్చిన ఈ టాపిక్ గురించి 5 నిమిషాలు మాట్లాడమని. నెక్స్ట్ కావాలంటే కింద ఇచ్చినటువంటి ఏన్షియంట్, లార్జ్, ఎమోషనల్, కో ఎగ్జిస్టెన్స్, అప్బ్రింగింగ్, ఇన్ఈక్వాలిటీ, సిస్టము, ట్రెడిషను, ఫ్రెండ్షిప్ ఇట్లాంటి వర్డ్స్ ఏవైతే వీటిని కూడా ఉపయోగించుకొని ఒక స్పీకింగ్ యాక్టివిటీ అనేది ఇవ్వటం, ఒక బ్రీఫ్ ప్రెజెంటేషన్ ఆన్ ద టాపిక్. ఈ ఇచ్చిన టాపిక్ మీద 5 నిమిషాల పాటు ప్రెజెంటేషన్ ఇవ్వండి అని చెప్పేసి ఒక యాక్టివిటీ అనేది స్పీకింగ్ కింద ఇవ్వటం జరిగింది. స్పీకింగ్ స్టూడెంట్ యాక్టివిటీ కంప్లీట్ అయిన తర్వాత రైటింగ్. 2010 ద యునైటెడ్ నేషన్స్ డిక్లేర్డ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంస్ బర్త్డే 15th October యాజ్ వరల్డ్ స్టూడెంట్స్ డే. 2010వ సంవత్సరంలో ఏపీజే అబ్దుల్ కలాం యొక్క బర్త్డేని యుఎన్ఓ వరల్డ్ స్టూడెంట్స్ డేగా తాను ప్రకటించడం జరిగింది. రైట్ అన్ ఆర్టికల్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద యూత్ యంగ్ స్టూడెంట్స్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ న్యూ ఇండియా. 120 to 150 వర్డ్స్లో దీని మీద ఒక ఆర్టికల్ రాయమంటున్నారు. అది ఒకసారి చూస్తే, ద ఇంపార్టెన్స్ ఆఫ్ యూత్ ఆర్ యంగ్ స్టూడెంట్స్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ న్యూ ఇండియా. ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ మేక్స్ ఆర్ మార్క్స్ ద ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ ఇన్ హిజ్ ఓన్ వే. సమ్ లీవ్ ఏ పాజిటివ్ ఇంపాక్ట్ వైల్ ద అదర్ negative one. Youths are the backbone of a nation. Their dynamism gives shape and direction to the hopes and aspirations of the whole country. Hence, it is imperative to channelize their unending energy for the building of a bright future of the nation. The society in India suffers from different social malaise like child marriage, dowry system, superstition, girl child facticide, illiteracy, etc. If the youths are brought forward to follow each one, teach one, most of the ills of the society will be automatically eradicated. Youths need to be trained in different skills to combat disasters so that they can rescue the victims of these calamities. They should be taught to look after their parents in their old age and should not redeem themselves by putting them in old age homes. Youths can put forward in videos to confront poverty and illiteracy of the people. They should be allowed to do so. Only then we can hope to build a new India. నెక్స్ట్ మనకి ప్రాజెక్ట్ వర్క్ వచ్చేసరికి కలెక్ట్ ఎవర్ ఫేవరెట్ కొటేషన్స్ బై ఎంకే గాంధీ, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, మదర్ తెరీసా, లాల్ బహదూర్ శాస్త్రి, జె కృష్ణమూర్తి, ఎనీ అదర్ పర్సనాలిటీస్ దట్ యు అడ్మైర్. సో మీరు ఆరాధించేటటువంటి పైన గాంధీ గారు, అబ్దుల్ కలాం, మదర్ తెరీసా, లాల్ బహదూర్ శాస్త్రి ఇలాంటి వాళ్ళు చెప్పినటువంటి కొటేషన్స్, మీకు బాగా నచ్చినటువంటి కొటేషన్స్ కలెక్ట్ చేయండి అని చెప్పేసి మేక్ ఏ కాలేజ్ ఫర్ డిస్ప్లే ఇన్ ద మంత్లీ వాల్ మ్యాగజైన్ ఆఫ్ యువర్ క్లాస్. సో వాటిని ఒక వాల్ మ్యాగజైన్ లాగా మీ క్లాస్లో డిస్ప్లే చేయండి అని చెప్పేసి అంటున్నారు. అదొకసారి చూస్తే, ద ఫాలోయింగ్ కోడ్స్ కెన్ బి యూజ్డ్ టు మేక్ కాలేజ్. యూ కెన్ టేక్ ఫొటోస్ ఆల్సో ఫ్రమ్ సమ్వేర్. కొటేషన్స్ ఎంకే గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు ఇచ్చిన కొటేషన్ వచ్చేసరికి, ద బెస్ట్ వే టు ఫైండ్ యువర్ సెల్ఫ్ ఈజ్ టు లాస్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ అదర్స్. ఎనీ ఐ ఫర్ అన్ ఐ only ends up making the whole world blind. Live as if you were to die tomorrow. Learn as if you were to live forever. నెక్స్ట్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి కొన్ని కొటేషన్స్. ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఎ సన్, బర్న్ లైక్ ఎ సన్. మ్యాన్ నీడ్స్ హిస్ డిఫికల్టీస్ బికాస్ దే ఆర్ నెససరీ టు ఎంజాయ్ సక్సెస్.
Building capacity resolves differences. It irons for out inequalities. Mother Teresa. Loneliness and the feeling of being unwanted is the most terrible poverty. Love begins by taking care of the close ones, the ones at home. లాల్ బహదూర్ శాస్త్రి. జై జవాన్ జై కిసాన్. జే కృష్ణమూర్తి గారి యొక్క కొటేషన్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ నో మెజర్ ఆఫ్ హెల్త్ టు బీ వెల్ అడ్జస్టెడ్ టు ఏ ప్రొఫౌండ్లీ సిక్ సొసైటీ. I maintain the truth is a pathless land, and you cannot approach it by any path whatsoever, by any religion, by any sect. The ability to observe without evaluating is the highest form of intelligence. It is truth that liberates, not your effort to be free. ఈ విధంగా ఫేమస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కొటేషన్స్ మనం కలెక్ట్ చేయొచ్చు, స్కూల్ మ్యాగజైన్ వాళ్ళలాగా మనం డిస్ప్లే చేయొచ్చు. ఇది మనకి 6th యూనిట్లో ఉన్నటువంటి వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్లో ఉన్న టాపిక్స్కి సంబంధించినటువంటి వివరణ. సో వీడియో ఎక్కువ లెంగ్తీ అవుతుందని చెప్పేసి ప్యాసేజీలు కానీ లిజనింగ్ యాక్టివిటీ టెక్స్ట్ 1 టెక్స్ట్ 2ని సమరీ చెప్పడం జరిగింది. వీడియో ఎక్కువ లెంగ్తీ అవుతుందని చెప్పేసి ఐ హోప్ మీ అందరూ కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. టాపిక్స్ అన్నీ కూడా మీకు అర్థమై ఉంటాయని అనుకుంటూ, ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి దీన్ని రిఫర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.